ఇంతకుముందే నేను చెప్పి వెళ్ళాను. అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉన్నారా, ఛానల్ చేంజ్ చేస్తారా నాకంతూ తెలిసేదు, అది మీ మనస్తత్వం. అయితే ఇప్పుడు మీకు తెలియచేస్తున్న ముద్ర కుండలిని ముద్ర. కుండలిని ముద్ర 2 ముష్టి. ఏం గురుగారు ముష్టి ముద్ర చూపిస్తున్నారు, కుండలిని ఎక్కడ? ఫస్ట్ ఇలా, తర్వాత ఇలా కుడి చెయ్యి ఇలా ముష్టిగా పెట్టుకోవాలి, దీన్ని ఇలా తీసుకోవాలి. ఈ ముష్టి ఉంది కదా, ఇందులో బంధించాలి. ఇలా చూడండి, కుండలిని ముద్ర. చూశారు కదా కుండలిని ముద్ర ఎక్కడుంది అని? అంటే దీన్ని ఇలా బంధించుకోవడం అంతే, ఇలా పట్టుకోవడం. దీన్ని కుండలిని ముద్ర అంటాం. పరమాత్మ ఆత్మ, పరమాత్మ ఆత్మ ఒకటయ్యారంటే ఇంకా అంతులేని ఆనందం. యోగా నేర్చుకుంటారు, ఎన్నో యోగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి యోగాలు. అయితే ఎండ్ ఆఫ్ ద యోగా ఏం తెలుసునా? లాస్ట్ యోగా, ఒకే ఒక యోగా. యోగాలో ఎండ్ స్టేజ్ మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేసి లాస్ట్ అక్కడ వెళ్ళామంటే ఆ కుండలిని జాగృత వ్యవస్థ. ఆ జాగృత వ్యవస్థ ఆల్రెడీ వచ్చిందా, తెచ్చుకోవాలంటే కూడా మన సప్త చక్రాలని జాగృత వ్యవస్థకు తెచ్చుకునేదే లాస్ట్ ఆఫ్. అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరికే చెప్పిస్తారన్నమాట అది. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే చాలా కష్టపడి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దాని గురించి అనుభవం లేని చెప్పలేరు, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే తెలియచేయచ్చు. అవి పెద్ద పెద్ద మాటలు, మన వయసుకి మీరింది, మన అనుభవానికి మీరింది, చాలా పెద్ద ఒక వర్డ్స్ అవి. అంటే తాంత్రిక మైథునము అనేది. ఈ ఇప్పుడు నేను చూపించే ఒక ముద్ర, జస్ట్ ఇలా ముద్ర చూడండి. ఈ ముద్రని రోజుకి 10 నుండి 15 నిమిషాలు, అంటే ఈ సేమ్ ముష్టి, ఇలా ముష్టి ఇలా పెట్టుకోవాలి, దీన్ని బంధించాలి. ఇలా ఇక్కడే చేయాలన్నమాట. దీన్ని ఎక్కడ? మన చెస్ట్ మధ్య భాగం, వక్షస్థలం. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా వన్. దీన్ని ఇలాంటి వారికి చేయొచ్చు అనే పని లేదు. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. అంటే గురుగారు నేను పూజకి మెడిటేషన్ కూర్చుంటానండి, నాకు ఏదేదో కష్టాలు వచ్చేస్తున్నాయండి, జ్ఞాపకము నా వల్ల అవుతలేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నాను, నాకు ఈ ఆధ్యాత్మిక తృప్తి అనేది వస్తలేదు. చాలామంది నాతో చెప్తుంటారు, నాకు ఆధ్యాత్మికలో తృప్తినే అనిపిస్తలేదు, ఏదో సాటిస్ఫాక్షనే లేదు అని. వాళ్ళు దీన్ని చేస్తూ ఉండి ఆధ్యాత్మిక తృప్తి వచ్చేస్తుంది. అంటే ఆత్మ పరమాత్మ కలిసిపోతే ఇంకా అంతులేని ఆనందం అండి. అందులో ఇంకేం ఉండదు, నిత్యము ఆనందమే. పాతకాలంలో ఏదైనా చాలా బాధ వస్తే మెడిటేషన్కి వెళ్ళిపోయేవారు, అంతా ఇవన్నీ వదిలేసి అడవులకి వెళ్ళిపోయేవారు. వారణప్రస్థాన్ మహారాజు అంతే, రాజ్య పరిపాలన చేస్తూ కొన్ని రోజులు, ఒక 6 మాసాలు నేను దీనికి వెళ్తాను అని వెళ్ళిపోయేవాడు. అంటే అక్కడ వెళ్ళి ఇంకేం చేసేవారు? వాళ్ళు ఆధ్యాత్మికలో ఉండిపోయేవారు. మహదానం తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళు. అలా దైవిక శక్తి మనలో ఎక్కువ అవుతుంది, దైవీ భావం ఎక్కువ అవుతుంది మనలో. అంటే ఆత్మ పరమాత్మ లీనం అవుతుంది అన్నమాట. ఈ కుండలిని శక్తి జాగృత వ్యవస్థకు వస్తుంది, మూలాధార చక్రం నుండి. మన దేహంలో ఉన్న కుండలిని శక్తి జాగృత వచ్చిందంటే ఇక మనము ఏదైనా సృష్టించగలం, చేయగలం. ఈ కుండలిని శక్తిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎవరికైనా చెప్పండి, ఈరోజు మీకు అనిపించేస్తుంది, అతను ఏదో ఒక ప్రశ్న పెడతాడు అనుకోండి, ఇలా ఉంది గురువుగారు, నువ్వు ఇలా చేసుకో నీకు అయిపోతుంది, డెఫినెట్ అది అవుతుంది. అలాంటి ఒక అద్భుతమైన శక్తి కొన్ని ముఖం చూసుకుంటే మీరు చెప్పేయగలరు. అది ప్రాక్టీస్ అవసరం లేదు, లోపల నుంచి వస్తుంది మనకి. ఈ కుండలిని శక్తి అంటే అలాంటి శక్తి. కుండలిని జాగ్రత్త వ్యవస్థ అయిందే అంత తంత్రాలు చేయగలడు, మంత్రాలు చేయగలడు, ఇంకేదైనా చేయగలడు, అంత శక్తి ఉంటుంది దేహంలో. అంతేకాకుండా ఇందులో సమస్యలు కూడా ఉన్నాయి. అలాంటి సమస్యలు ఎలా పరిహారం అవుతాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి, దాన్ని కూడా తెలియచేస్తాను. అంతవరకు ఈ కుండలి ముద్రని అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను మీకు ఈరోజు యోగక్షేమం మరియు రేపటి యోగక్షేమం ఏంటి తెలియచేయాలి. అంతకుముందు తెలియచేస్తూ ఉన్నాను, ఇంతకుముందు ఇప్పుడు తానే మీకు. అంటే కుండలిని ముద్ర, కుండలిని ముద్ర. తర్వాత దీన్ని స్త్రీ పురుష మైథున ముద్ర అని కూడా అంటారు. తర్వాత విశేషంగా ఆత్మ దేహ శుద్ధి, దేహశుద్ధి మనశుద్ధి 2 కూడా అవుతుంది దీన్ని చేయడం వల్ల. చూడండి ఎంత ఆధ్యాత్మిక ముద్ర ఇది. కానీ ఇంతకుముందు కొన్ని వర్డ్స్ యూజ్ చేశాను, అది ఆధ్యాత్మికనా? కాదు. అంటే ఆధ్యాత్మికలోనే అంతులేని ఆనందం ఉంది అని అర్థం. ఈ ముద్ర తెలియచేస్తుండేది మనకి. ఆధ్యాత్మికలో ఉన్న ఆనందం ఈ వేదాంట్లో ఏది లేదు.
మీరు తెలుసుకోవచ్చు. రాత్రిపోయి బాగా తాగేసి ఇంకోటి చేసేసి డిస్కో పప్పులు డ్యాన్స్లు అది ఇది ఆడేసి ఉదయం ఒకే పక్క తలనొప్పి గోవిందా అనుకొని వాంతులు చేసుకొని తర్వాత అమ్మ నాన్నలు పెట్లు తినుకొని కోడలతో ఇది చేసుకొని తర్వాత పిల్లు చిన్న పొద్దున డాడీ రాత్రి నీ దగ్గర గబ్బు నాత వచ్చింది నీ పక్కల పడుకుంటే వాసన అనుకొని వాళ్ళతో తిట్టించుకొని తర్వాత ఇంకొకరితో అది బహిరంగంగా తెలిసి రాత్రి దానికి అడిక్షన్ అయిపోయి లాస్ట్గా ఓ గోవిందా వద్దు నాయన